హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలు అలాగే పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీ అయిన స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీ అంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటుంది. స్వీట్ ఎక్కువ తక్కువ లేకుండా మీడియంగా ఉంటుంది. ఈ విధంగా హెల్తీ అయిన స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకొని ఈ విధంగా 1 కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకోవడం వలన మనకు స్వీట్ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎక్కువ బరకగా లేకుండా చాలా సాఫ్ట్గా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. దీనిని పక్కన పెట్టుకొని ఇలా ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. పచ్చి పాలనైనా లేదా కాచిన పాలనైనా ఏదైనా తీసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల వరకు పాలు కరెక్ట్గా సరిపోతాయి. అలా అయితేనే మనకు స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మొత్తం వేసుకోవాలి. ఇందులోనే మనం 1/2 కప్పు వరకు చక్కెరను కూడా వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు స్వీట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా హెల్తీగా చిన్నపిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, మనకి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. బయట కొనే అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎంతో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వేసిన 2 కప్పుల పాలు దాదాపు ఇంకిపోయాయి. ఈ కన్సిస్టెన్సీలో 2 స్పూన్ల వరకు పాల మీగడను యాడ్ చేసుకోవాలి. ఇలా మీగడ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పాల మీగడ వేసుకోవడం వలన ఈ స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి వేయడం వలన మనకు స్వీట్ అనేది టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం చేతికి కొద్దిగా తడి చేసుకొని చిన్న ముద్దను తీసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసినప్పుడు మనకు బాల్ లాగా ప్రిపేర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో నెయ్యి కొద్దిగా వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వలన మనకు స్వీట్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఈ మొత్తాన్ని ఇలా ప్లేట్లో వేసుకొని నెమ్మదిగా ఈవెన్గా సర్దుకోవాలి. పైన ఈ విధంగా ఫ్లాట్గా చేసిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వలన మనకు పీసెస్ అన్నీ ఒకే షేప్లో ఉంటాయి. ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన కూడా హెచ్చు తగ్గులు లేకుండా సర్దుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన బాదం పప్పులను గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన ఏ నట్స్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ స్వీట్ పూర్తిగా చల్లారడానికి దాదాపు 1 అవర్ వరకు టైం పడుతుంది. 1 అవర్ తర్వాత స్వీట్ అనేది పూర్తిగా చల్లారింది. ఈ కన్సిస్టెన్సీలో మనం ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ తినడానికి కొబ్బరి పాలకోవాలాగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది మనకు స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, పచ్చి కొబ్బరి పాలతో కమ్మనైన స్వీట్ రెడీ అయింది. ఈ విధంగా పాలు పచ్చి కొబ్బరితో కమ్మనైన స్వీట్ టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఇలాంటి సింపుల్, హెల్దీ, టేస్టీ అయిన మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.